హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడులు లేకపోవడానికి, ఆయనను పూజించకపోవడానికి ప్రధానంగా శివపురాణం మరియు పద్మపురాణంలో కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఆడిన అబద్ధం. శివపురాణం. ఒకసారి బ్రహ్మకు, విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. అప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంలా వెలిశాడు. ఆ లింగం మొదలును, అడుగును, చివరను ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని శివుడు చెప్పాడు. విష్ణువు వరాహరూపంలో కిందకు వెళ్లి ఆ చివరను కనుగొనలేక వెనక్కి వచ్చి నిజం ఒప్పుకున్నాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు. ఆయనక్కూడా శిఖరం కనిపించలేదు. కాని పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును, కేతకిని చూసి తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పమని దాన్ని ఒప్పించాడు. శివుని ఆగ్రహం. బ్రహ్మ ఆడిన అబద్ధాన్ని తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహించి, నీకు భూలోకంలో ఎక్కడా పూజలు జరగవు, నీకు గుడులు ఉండవు అని శపించాడు. అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వును పూజకు పనికిరాకుండా శపించాడు. సావిత్రీదేవి శాపం. పద్మపురాణం. బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చెయ్యాలనుకున్నప్పుడు ఆయన భార్య సావిత్రీదేవి, సరస్వతీదేవి సమయానికి రాలేకపోయింది. యజ్ఞం పూర్తి కావాలంటే భార్య పక్కన ఉండటం తప్పనిసరి. దాంతో బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తర్వాత వచ్చిన సావిత్రీదేవి తన స్థానంలో వేరే మహిళను చూసి కోపంతో, లోకమంతా నిన్ను పూజించినా భూలోకంలో మాత్రం నీకంటూ ప్రత్యేకమైన ఆలయం ఉండడు అని శపించింది. ముఖ్య గమనిక. అయితే బ్రహ్మదేవుడికి అసలు గుడులే లేవని చెప్పలేం. రాజస్థాన్లోని పుష్కర్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బ్రహ్మదేవాలయం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోలులో కూడా ఒక బ్రహ్మ ఆలయం ఉంది. కాని మిగిలిన దేవతలతో పోలిస్తే ఆయనకు గుడులు చాలా తక్కువ.